హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజా సిరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం రోటి పచ్చడి చూపిస్తున్నానండి. అమ్మ చేతితో చేసిన రోటి పచ్చడి అబ్బబ్బబ్బా, ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందో. అసలు చూడడానికి నోరూరిపోతుందండి. మా అమ్మ చేస్తుంటే పక్కకు కూర్చున్న నాకైతే ఎప్పుడు తినాలా అన్నంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు ఫినిష్ అవుతుందా, ఎప్పుడు తినాలా అని చెప్పేసి. అంత బాగుంటాయి కదండి రోటి పచ్చళ్ళు. మనం మిక్సీలో వేసుకున్న దానికి రోటిలో చేసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. అసలు ఇలా అమ్మ నూరుతూ ఉంటే అబ్బా, అసలు నాకైతే నోట్లో మాత్రం నీళ్ళు ఊరుతున్నాయండి చేస్తున్నప్పుడు. మేమైతే ఇది స్పెసిఫిక్గా అమ్మతో చేయించుకోవడానికి పర్పస్ ఏంటంటే మాత్రం రైస్లోకి చపాతీలోకి కాదండి, చెప్తే ఫన్నీగా ఉంటుంది. మేము సంక్రాంతికి చేసిన పిండి వంటలు ఉంటాయి కదండి, సకినాలకు కాంబినేషన్గా రోటి పచ్చడి టమాటా చట్నీ అడిగామండి అమ్మని చేయమని. జనరల్గా మనం టీలో వేసుకొని తింటాము, ఇంకా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి. బట్ ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సకినప్పాలు విత్ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. జనరల్గా మనం టమాటా చట్నీని ఎలా అయినా తింటామండి, చపాతీ కానీ రైస్కి కానీ తింటాం. బట్ ఈ టైంలో మనకి ఇంట్లో పిండి వంటలు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయండి. మీరు ఒకసారి టమాటా చట్నీ విత్ సకినప్పాలు చేసుకొని ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. అందులో నంచుకొని తింటూనే ఉంటుందండి. అబ్బా ఎంత బాగుంటుందో అంటే చాలా బాగుంటుందండి. మనము ఈ చట్నీకి ముందుగా టమాటోస్ ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటోస్కి సరిపడా క్వాంటిటీగా పచ్చిమిర్చి వేస్తున్నాము. మీకు టమాటో క్వాంటిటీ అనేది నేను పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే అది అమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు అసలు ఈజీగా అసెస్ చేసేస్తారండి. మనమేమో మెజర్మెంట్స్ చూసుకుంటాం కానీ బట్ వాళ్ళకి తెలిసిపోతుంది అలా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ పల్లీలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని అదే బౌల్లో అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలండి. ఈ టమాటోస్ కూడా చిన్న మంట మీద పెట్టుకొని చూడండి, అమ్మ గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తుందండి ఈ ప్రాసెస్. చిన్న మంట, ఎందుకంటే అది అడగంటి పోతుందండి. చిన్న మంట పెట్టుకొని మనం ఇది కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి ఆ టమాటోస్లోనే. మనకు చిన్న మంట మీద పెట్టాలండి, లేదు అని అంటే మనకు అది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇవి మెత్తగా ఉడికించుకోవాలండి. మనకి ఈ ప్రాసెస్ ఫినిష్ అయ్యేలోపు మనము చూడండి, మనకు టమాటా అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. మనం ఇంకా టమాటా చట్నీకి సీడ్ లాకుండా లోకల్ టమాటా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అది జ్యూసీగా ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనము ఈ ప్రాసెస్ చూడండి, పచ్చిమిర్చి అండ్ పల్లీలు కొంచెం సాల్ట్ వేసి ఇలా పేస్ట్ చేసుకున్నాము. ఇది కూడా మీరు రోట్లోనే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చండి, బట్ మా అమ్మ చేతికి కొద్దిగా పెయిన్ ఉందండి, అందుకని చెప్పేసి అది మేమే ఫోర్స్ వల్ల మిక్సీ పట్టించాము. మా అమ్మ వద్దు అది కూడా ఇక్కడనే చేస్తా అని చెప్పేసి అన్నది, బట్ మేమే బలవంతంగా ఫోర్స్ చేసి అలా మిక్సీ పట్టాము. మిగతా ప్రాసెస్ మొత్తం మా అమ్మ రోట్లోనే చేసింది. చూడండి, మా అమ్మ చేతికి కూడా మీకు పట్టి కనిపిస్తుంది వీడియోలో. అలా మిక్సీ పట్టుకున్నాక మనం రోట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఆనియను, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీరు సాల్ట్ చూసుకుంటూ వేసుకోండి, ఎందుకంటే మనం కొద్దిగా మిక్సీలో వేసాము, కొద్దిగా ఇక్కడ వేస్తాము. మా అమ్మ ఈ రాళ్ళ ఉప్పు వేస్తుందండి. ఇలా వేసుకున్నాక మనం ఇదంతా ఒక పేస్ట్ లాగా బాగా దంచుకోవాలండి, మెత్తగా నూరుకొని. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మేము అసలు పెయిన్ ఉంది కదా అని చెప్పేసి అమ్మ చేతికి మేము మిక్సీలో చేస్తాము అన్నా కూడా అమ్మ వినకుండా రోట్లో నూరిందండి. ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందండి. మనం మిక్సీలో చేసిన పచ్చళ్ళు అసలు అమ్మ వాళ్ళకి నచ్చని కూడా నచ్చవు. అమ్మ అయితే ఎప్పుడు చేసినా కూడా ఏ పచ్చడైనా, గోంగూర, చుక్కకూర, ఏ పచ్చడైనా కానివ్వండి మ్యాక్సిమం రోట్లోనే చేసుకుంటుంది. చూడండి, అట్లా మనం పేస్ట్ చేసుకున్నాక మనం ఉడికించుకున్న టమాటాలు కొద్దిగా వేసుకుంటూ నిదానంగా మనము చేసుకోవాలండి. మనకి ఎందుకంటే అది బయట చిల్లింది అంటే మాత్రము కళ్ళల్లో పడి మండుతుంది. సో మనం కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా చేసుకోవాలి. మనం మెత్తగా చేసుకున్న పేస్ట్ను ఇలా కొద్దిగా పక్కన పెట్టుకొని మళ్ళీ మిగతా టమాటోస్ ఉడికించి పెట్టుకున్నవి కూడా వేసుకొని అవి కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి మనం.
మేమే కావాలి అసలు అని చెప్పేసి ఎగ్జైటింగ్గా చట్నీ కోసం చూస్తుంటే మా పిల్లలు అసలు తినరు అని ఎక్స్పెక్ట్ చేసామండి. ఎందుకంటే కొద్దిగా మనం స్పైసీగా చేసుకుంటామండి ఇట్లాంటి చట్నీస్. పిల్లలు తినరు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసి లైట్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇదేంటో కొత్త కాంబినేషన్ అని చెప్పేసి ఎగ్జైటింగ్గా వాళ్ళు కూడా తిన్నారండి. అసలు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు తింటారా తినరా అని చెప్పేసి డౌట్ ఉండే, బట్ వాళ్ళు కూడా ఇది బాగుంది మమ్మీ చట్నీకి అని చెప్పేసి వాళ్ళు కూడా అప్పాలు నంచుకొనే తిన్నారు సేమ్ చట్నీలో. చూడండి మనకి ఇట్లా అమ్మ చేస్తుంటేనే అది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ చూస్తున్న అమ్మ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న కాబట్టి అసలు చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఫినిష్ అవుతుంది అన్నట్టుగా ఉండే నాకు. ఇప్పుడు మనకి టమాటోస్ మొత్తం మిక్సీ బాగా మెత్తగా నూరుకున్నాక, బాగా మరీ మెత్తగా కూడా అవసరం లేదండి. కొంచెం చూడండి మీకు అది కచ్చపచ్చగానే కనిపిస్తుంది. ఇందులోకి మనము పల్లీలును మిర్చి పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం పిండి మిక్స్ చేసుకున్నాక మనకి ఈ ప్రాసెస్ ఫినిష్ అవుతుందండి. చూడండి మనం మిక్సీలో చేస్తే ఏంటంటే మరీ పేస్ట్ లాగా ఉంటుంది, బట్ ఇందులో మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కచ్చపచ్చగా ఉంటుంది కాబట్టి మనకు అది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తగిలి చాలా బాగా అనిపిస్తుంది. రోటీ ప్రాసెస్ ఫినిష్ అయిపోయిందండి. మనం ఈ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కంప్లీట్ చట్నీని. మేము ఈ టైంలో ఇలా లాస్ట్ ఫినిషింగ్లో మాత్రం ప్లేట్లోకి తీస్తుంటే టేస్ట్ చేయడానికే మొత్తం ఫినిష్ చేసామండి. నాకు కొంచెం పెట్టు అని నేను, మా పిల్లలు, మా చెల్లి వాళ్ళందరం టేస్ట్ చేయడానికే ఆ లోపల ఉన్నది మొత్తం ఖాళీ చేసినామండి. అంత ఇష్టం మాకైతే చట్నీ అంటే. ఇంకా అమ్మ బాగా చేస్తుంది అసలు చట్నీ. అది మొత్తం ఫినిష్ అయ్యాక జస్ట్ మనము కొద్దిగా మనం చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఏ పోపు దినుసులు ఉంటే అవి వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా ఆయిల్లో వేసుకోవాలండి. ఆల్రెడీ మనము రోట్లో నూరుతున్నప్పుడే వేసుకున్నాము, బట్ ఇందులోకి కొంచెం వేస్తే మనకి చూడడానికి బట్ తింటున్నప్పుడు కూడా ఫ్లేవర్ ఇంకెక్కువై బాగుంటుందండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చట్నీలో కొద్దిగా వేసాం, టమాటోస్ ఉడికిస్తున్నప్పుడే కొద్దిగా వేసాం కాబట్టి ఇందులో ఇంకొద్దిగా వేస్తే సరిపోతుంది మనకు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనము రోట్లో నూరుకున్న పచ్చడి వేస్తే చట్నీ ప్రాసెస్ ఫినిష్ అండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.